హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎంతో రుచిగా ఉండే దోసకాయ రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం. కానీ దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు 3 దోసకాయలు, 1 టమాటో, 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం కరివేపాకు. ప్రాన్స్ని క్లీన్ చేసేసి వాష్ చేసేసుకున్న తర్వాత వాటిలో కొంచెం పసుపు ఇంకా కొంచెం సాల్ట్ వేసి ఒక బౌల్లో ఉడకనివ్వాలి. వాటిలో మీరు ఎక్స్ట్రా వాటర్ ఏం కలపాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ రొయ్యల్లో నుంచి నీళ్ళు ఊరుతాయి. సో ఆ ఊరిన నీళ్ళే అవి బాయిల్ అయిపోవడానికి సరిపోతాయి. సో బాయిల్ అయిన తర్వాత వాటిని ఒక విడిగా బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. నేను టమాటోస్ని, ఆనియన్స్ని ఇంకా దోసకాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేశాను. అలాగే నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చిని కూడా తీసుకుంటున్నానండి. ఇది కంప్లీట్లీ ఆప్షనలే, బట్ దోసకాయ కూరలో 1 లేదా 2 పచ్చిమిర్చి వేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. చిన్న బాండీలో ఆయిల్ తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఏవైతే పీసెస్ కట్ చేసి పక్కన పెట్టామో ఆనియన్స్, మిర్చి ఇంకా టమాటో పీసెస్ని యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ ఈవెన్గా మగ్గేటట్టు ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ అండ్ ఆనియన్స్ కంప్లీట్గా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు ఇంకా 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్, పసుపు వేసిన తర్వాత 1 నిమిషం మగ్గపెట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేశాను. దీన్ని మొత్తాన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ రా స్మెల్ పోయిన తర్వాత దోసకాయ పీసెస్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఈ మిక్చర్కి యాడ్ చేసేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క ఫ్లేవర్ ఆ దోసకాయ ముక్కలు మొత్తానికి పట్టడానికి మొత్తాన్ని ఒకసారి కలిపెట్టుకోవాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న తర్వాత ఈ మిక్చర్ మొత్తానికి కొంచెం వాటర్ని యాడ్ చేయండి. దీనివల్ల అడుగు అంటకుండా ఉంటుంది అండ్ దోసకాయ ముక్కలు కూడా ఈజీగా మగ్గిపోతాయి. ఇవి మొత్తం మంచిగా కుక్ అయిపోవడం కోసం నేను ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడకనిస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత చూస్తే దోసకాయ ముక్కలు 50% కుక్ అయ్యాయి. దీనికి మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలియపెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మీరు తినగలిగే స్పైస్ లెవెల్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్న కారం పట్టించింది కాబట్టి చాలా స్పైసీగా ఉంది. అందువల్ల ఒక 1.5 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ని కర్రీకి యాడ్ చేయండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కలియపెట్టేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వండి. 15 మినిట్స్ తర్వాత తగినంత ఉప్పు ఉందో లేదో చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కర్రీని డిష్లో సర్వ్ చేసుకొని పైన కొంచెం కొరియాండర్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉన్న దోసకాయ పచ్చి రొయ్యల కూర రెడీ అయిపోయింది. రెగ్యులర్గా చేసుకునే రొయ్యల గ్రేవీ కర్రీ కన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అందుకే డెఫినెట్గా మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ని నాకు కమెంట్ రూపంలో పెట్టండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్.